ఎలిమినేటర్లో గెలిస్తేనే తర్వాత దశకు చేరుకుంటామన్న మ్యాచ్లో రాజస్థాన్ జట్టు అదరగొట్టింది. బెంగళూరు జట్టు చేతులెత్తేసింది. వరుసగా 6 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్కు చేరుకున్న బెంగళూరు జట్టుకు గెలుపు ఈరోజు నల్లేరు మీద నడక అనుకున్నారంతా. మరోవైపు రాజస్థాన్ జట్టు వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయి పేలవ ప్రదర్శనతో ఎలిమినేటర్ మ్యాచ్కి చేరుకుంది. అటువంటి మ్యాచ్లో వారు వన్ సైడ్ అనుకుంటే రాజస్థాన్ జట్టు ట్విస్ట్ ఇచ్చి బెంగళూరుకి షాక్ ఇచ్చింది. క్వాలిఫైయర్ 2కి దూసుకెళ్లింది. ముఖ్యంగా ఈ రోజు రాజస్థాన్ జట్టు బౌలింగ్లో అదరగొట్టి బెంగళూరుని తక్కువ పరుగులకు కట్టడి చేసి ఆరంభంలోనే వారి విజయానికి బాటలు వేసుకున్నారు. ఇక శుక్రవారం రోజున హైదరాబాద్ జట్టుతో క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఆడబోతుంది. ఇక ఈ సంచలన విజయంపై రాజస్థాన్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నిజంగా మేము ఈ రోజు జట్టుగా చాలా సాధించామని చెప్పాలి. వరుసగా ఓడిపోతున్న మమ్మల్ని చూసి అందరూ విమర్శించారు. మా పని అయిపోయిందంటూ హేళన చేశారు. అయితే ఈ రోజు గెలిచి వారందరికీ మేము సరైన సమాధానం చెప్పామని అనుకుంటున్నాము. ఇక ఇదే జోష్ని కొనసాగించి క్వాలిఫైర్ 2లో హైదరాబాద్ జట్టును కూడా ఓడించి ఫైనల్స్ కి చేరుకుంటాం. అదే మా ముందున్న ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా మా బౌలర్లు ఈ రోజు అద్భుతం చేశారు. ఆరంభం నుండి కూడా బెంగళూరు వికెట్లు తీస్తూ వారిని అడ్డుకున్నారు. అందుకే మేము సులభంగా గెలవగలిగాం. ఇక ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం ఇప్పుడు సబబు కాదని ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.